150 జీవో తేవడం వల్ల ఆ జీవోలో కొన్ని రుసుములు అడ్డం పెట్టుకొని పక్క రాష్ట్రం వాళ్ళు కావచ్చు, వేరే రాష్ట్రం వాళ్ళు కావచ్చు, భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రం వాళ్ళు తెలంగాణలో ఉన్నటువంటి ఎంబీబీఎస్ సీట్లను ఎవరైనా కొల్లగొట్టవచ్చనే దురుద్దేశంతో 9వ తరగతి 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ చదివితే 4 సంవత్సరాలు స్థానికంగా ఉంటే చాలు, మేము అక్కడ సింపుల్గా ఎంబీబీఎస్ సీట్ కొట్టవచ్చనే ఉద్దేశంతో ఈ లూపోల్స్ జీవోలు అడ్డం పెట్టుకొని వచ్చేసి అనేక సంస్థలు ఇక్కడ వాళ్ళ కోచింగ్ ఇస్తూ తెలంగాణ విద్యార్థులకు నష్టాన్ని ఏర్పాటు చేస్తున్నాయి. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే తెలంగాణ ప్రభుత్వం తక్షణమే స్పందించి తెలంగాణ ఏర్పడితే నీళ్లు, నిధులు, నియామకాలు సరే, మన ఉద్యోగులు మనకు కావాలి, మన నీళ్లు మనకు కావాలి, మన పిల్లలకు కావాల్సినటువంటి ఎంబీబీఎస్ సీట్లు మనకే కావాలనే ఉద్దేశంతో నీట్ పేరెంట్స్ మొత్తం ఈరోజు ఇక్కడ మేము కూడుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఉన్నటువంటి 150 జీవోలు ఉన్నటువంటి ఆ యొక్క రుసుములు ఏవైనా ఉన్నాయో 9th, 10th, 11th, 12th క్లాసులు కాకుండా కనీసం 4వ తరగతి నుంచి విద్యార్థులు పెట్టినప్పుడు మాత్రమే తెలంగాణ విద్యార్థులకు ఈ యొక్క మన సీట్లు దక్కే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి చేయటం వల్ల తెలంగాణ ప్రభుత్వానికి ఎటువంటి ఆర్థికపరమైన నష్టం జరగకపోగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. తెలంగాణ విద్యార్థులకు మాత్రమే నీట్ సీట్లు దక్కే అవకాశం ఉన్నది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ సంవత్సరం నుంచే మరి ఈ సవరణ తీసుకొచ్చి కనీసం 4వ తరగతి నుంచి మరి 12వ తరగతి వరకు చదివి ఉన్న విద్యార్థులకు మాత్రమే మరి స్థానికతగా మరి గుర్తించి వారికి మాత్రమే నీట్ సీట్లు కేటాయించాలని పేరెంట్స్ అసోసియేషన్ తరఫున మేమందరం కలిసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఆధార్ చూస్తారు తెలంగాణ బిడ్డలకు, తెలంగాణ బిడ్డలకు, తెలంగాణ బిడ్డలకు, తెలంగాణ బిడ్డల డాక్టర్ కలను, తెలంగాణ బిడ్డల డాక్టర్ కలను, మెడికల్ సీట్లను జీవో 150 తెలంగాణ మెడికల్ సీట్ తెలంగాణ విద్యార్థులకి దక్కాలి, తెలంగాణ మెడికల్ సీట్ తెలంగాణ విద్యార్థులకి విద్యార్థులకే మెడికల్ సీట్లు దక్కాలి, తెలంగాణ మెడికల్ సీట్లు దక్కాలి.